బ్రిడ్జి పూర్తి చేస్తారు. అయిపోద్ది. ఇవి పూర్తయినాయి అంటే చెప్పడానికి ఒక ఘనం కనబడి, అది అవును. రైల్వే జోన్ ఆల్రెడీ వచ్చేసింది, అది మనకి ఎవరికి అర్థం కాదు, జోన్ బోర్డు పెట్టారా లేదా అన్నదే లెక్క. అంతే 12 సంస్థలు ఎట్లాగో నడుస్తున్నాయి. ప్లస్ ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ ఐటీ మన విశాఖ కనబడుతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఈ జూన్ కే వచ్చేస్తుంది. గూగుల్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అనుకుంటా, గూగుల్ డేటా సెంటర్ అంటే అది మనకి పేరు చెప్పుకోవడానికి బాగుంది, పేర్లకి ప్రచారానికి. వైజాగ్ అనేటటువంటిది ఒక గ్రోత్ సెంటర్ అనేటటువంటి టెక్ హబ్ గా, గ్లోబల్ టెక్ హబ్ అది కనబడిపోతుంది. ఇవన్నీ చూపెట్టి ఇదిగో అతను వస్తే నెగిటివ్, నేను వస్తే పాజిటివ్, అది ఇది కొనసాగించాలంటే మేము ముగ్గురు ఉన్నాం, అతను ఒక్కడే ఉన్నాడు, మేము కేంద్రంతో సంబంధం ఉంది, ఇతనికి లేడు, కేంద్రంలో బీజేపీనే మళ్ళీ వస్తుంది, ఇక్కడ రాదు, కాబట్టి మాకే ఓటేయండి అనే రూట్ లో వెళ్ళడానికి. కానీ టీడీపీలో చంద్రబాబు గారి హిస్టరీయే గమనిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 99లో ఆయన సింగిల్ గా గెలిచిన తర్వాతగా వరుసగా రిపీటెడ్ డిఫీట్ 2004 కానీ 9 కానీ 14లో గెలిచిన, 19లో ఆయన గెలవలేకపోవడం, ఇప్పుడు గెలిచారు అంటే అది ఓన్లీ కూటమి వల్లే. లేదంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ డిఫీట్ చూసి ఉండేవారు ఆయన, అంటే 19, 24 కూటమి కట్టడం వల్ల ఇప్పుడు సక్సెస్ సాధించారు. ఈ ప్రయాణం చూసినప్పుడు రేపు ఒకవేళ 2031లో ఎంతవరకు కంటిన్యూటీ సక్సెస్ అనేది కూటమి మీదే డిపెండ్ అయ్యి ఉంటదా? ఒకవేళ ఇండివిజువల్ గా వెళ్లాల్సి ఉంటే మళ్ళీ ఫెయిల్యూర్ మూట కట్టుకోవాల్సి వస్తుంది. 2 ఏళ్ళు ఎక్కువ ఇచ్చేసారండి, 29. సారీ 29.